ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అంతటా గలడు అంటాడు ప్రహ్లాదుడు. అంటే ప్రతి అణువులో ప్రతి విషయంలో దేవుడున్నాడని. చివరికి గణితంలోనూ దేవుడున్నాడు. గణితంతో దేవుడు దొరుకుతాడు అంటే నమ్ముతారా? నమ్మి తీరాలి అంటున్నాడు సైంటిస్ట్. ఆ ఒక్క సూత్రం దేవుడి ఉనికి చెప్తుందంటున్నాడు. ఇంతకీ ఏంటా సూత్రం? ఇక దేవుడు దొరికేసినట్లేనా? దేవుడు లేడనే వారికి ఆన్సర్ కూడా దొరికినట్లేనా? ఆయన ఏం చెప్పాడు? ఈయనకేమర్థమైంది? మనకేం చెప్తున్నాడు? దేవుడి జాడ దొరికేసిందోచ్. దైవం ఉనికిని గణితం నిరూపిస్తుందా? దైవానికి గణితానికి సంబంధం ఏంటి? ఆ సైంటిస్ట్ చెప్తున్న మాటలేంటి? దేవుడున్నాడా లేడా? సమాధానం దొరకని, చర్చ ఆగని ప్రశ్న ఇది. వేలాది ఏళ్ల నుంచి మనిషి పరిణామం చెందుతున్నాడు. దేవుడు అనే మాట చుట్టూ, వాదన చుట్టూ మనిషి పరిణామ క్రమంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. మానవాళికి సంబంధించిన ఎన్నో కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి. దేవుడు అంటే నమ్మకం అనేవాళ్లు కొందరు, ఆశ అనేవాళ్లు ఇంకొందరు, మూఢనమ్మకం అనేవాళ్లు మరికొందరు. ఎవరి అభిప్రాయం ఏదైనా దేవుడు అనే పదం మానవాళిపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. దేవుడు ఉన్నాడా లేడా అనే దానిపై ఆస్తికులు నాస్తికుల మధ్య వాదనలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. దేవుడు ఉన్నాడని ఆస్తికులు, ఉంటే చూపించు అని నాస్తికులు మాటలతో యుద్ధాలు చేయడం కూడా చూస్తూనే ఉంటాం. అలాంటి చర్చకు ఇక ఫుల్ స్టాప్ పడబోతోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఓ సైంటిస్ట్ మాటలతో దేవుడిని చూపించొచ్చా, దైవం ఉనికిని ప్రదర్శించొచ్చా అనే చర్చ మొదలైంది. డిరాక్ చెప్పిన గణిత సిద్ధాంతాలు విశ్వం యొక్క ప్రాథమిక చట్టాలను అర్థం చేసుకోవడానికి కీలకమైనవి. గణితం విశ్వంలోని కొన్ని పద్ధతులను మరియు స్థిరత్వాలను నిర్దేశించడంలో సహాయపడుతుంది, కానీ అది దేవుని పక్షంలో అతని ఉనికిపై ఏమీ చెప్పదు. జీవం యాదృచ్ఛికంగా ఏర్పడింది అని చెప్పడం గణిత సూత్రాలలో కాకుండా జీవశాస్త్రంలో, ప్రత్యేకంగా జీవ వ్యవస్థలు మరియు జీవన ఉనికుల గురించి ఉండే అధ్యయనంలో కనుగొనబడింది. హార్వర్డ్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ ఆసక్తికర వాదన తెర మీదకు తీసుకొచ్చారు. దేవుడి ఉనికిని గణిత సూత్రం నిరూపిస్తుందని సూన్ అంటున్నారు. జీవం పుట్టుకకు ఖచ్చితమైన, నిర్దిష్టమైన పరిస్థితులు అనుకూలించిన విధానాన్ని చూస్తే అవేవో యాక్సిడెంటల్ గా జరిగినవిగా కనిపించవన్నది ఆయన మాట. జీవం